సోషల్ మీడియా కార్యకర్త వర రవీంద్రారెడ్డి పులివెందుల పోలీసులు కస్టడీలోకి తీసుకొనున్నారు. ఇక 2 రోజుల కస్టడీకి కడప కోర్టు అనుమతించిన నేపథ్యంలో పోలీసులు విశాఖలో వర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకొనున్నారు. ఇప్పటికే విశాఖ పోలీసుల కస్టడీలో ఉన్న రవీంద్రారెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. టీడీపీ జనసేనల ముఖ్య నేతలపై వర్రా పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టులపై పోలీసులు విచారించనున్నారు. అయితే ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇక విచారణ కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని దాదాపుగా 10 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి కడప పోలీసులు అయితే గనక కడప కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే కడప కోర్టు ధర్మాసనం కూడా పూర్తి స్థాయిలో కూడా వర్రా రవీంద్రారెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పలు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కేసులు కావడంతో కూడా అతన్ని ఇప్పటికే మనం చూసుకుంటే గనక అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే గనక ఏదైతే ఈ కేసును పూర్తి స్థాయిలో కూడా తరగతిన పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కావడంతో కూడా వర్రా రవీంద్రారెడ్డిని 10 రోజుల పాటు కూడా కస్టడీకి కోవడం జరిగింది. అయితే కడప ధర్మాసనం కూడా 2 రోజుల పాటు కూడా ఆయన విచారించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ధర్మాసనం ఇప్పటికే ఇచ్చినట్టు పరిస్థితి. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు ఏదైతే పులివెందులకు చెందినటువంటి పోలీసులు కనుక ఇప్పటికే ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా చేరుకోవడం జరిగింది. అయితే దాదాపుగా అతన్ని ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో కూడా అతనైతే గనక పోలీసులు తన స్టైల్లో కూడా ఆయన విచారించినారు. అయితే ఈ విచారణలో భాగంగా ఆయనతో పాటు కూడా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి లాయర్ను కూడా ఆయన సమక్షంలోనే విచారించాలని చెప్పి ధర్మాసనం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ కేసు ఇప్పటికే తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసులో ఏదైతే అటు జనసేన నాయకులు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే లోకేష్ వీళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా వర్రా రవీంద్రారెడ్డి విచ్చలవిడిగా కూడా అసభ్యకరంగా కూడా పోస్టులు పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే సోషల్ మీడియాలో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ యాక్టివిటీస్ అందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే వర్రా రవీంద్రారెడ్డి కూడా సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్గా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన కస్టడీకి 2 రోజుల పాటు ఇవ్వడంపై కూడా సమయం సరిపోదని చెప్పి మరోసారి కూడా ఈ కడప కోర్టును అయితే కనుక మళ్ళీ ఆశ్రయించే పరిస్థితి అయితే కనుక పులివెందుల పోలీసులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.